ఓకే, సో బెండకాయ ఉల్లి మసాలా కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ నేను ఉల్లిపాయను 2 రకాలుగా వాడుతున్నాం. ఒకటి మనం ముక్కలుగా వేసుకుంటాం కొంచెం పెద్ద పెద్ద పీసెస్కి, అలాగే కొంచెం గ్రేవీ కోసం పేస్ట్ లాగా కూడా వాడుకుంటాం. సో ముందుగా స్టవ్ వెలిగించేసి ఓకే, సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి బెండకాయ ముక్కల్ని విడిగా వేయించేసుకుంటాం. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఇలా కొంచెం అంగుళం సైజు దానికంటే కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. సో లేదు అంటే మీకు చాయిస్, ఇంకొంచెం పెద్దగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే ఉల్లిపాయలు ఇలా క్యూబ్స్లా కట్ చేసేసాను. సో ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసేస్తాం. ఓకే, సో ఇలా కొద్దిగా పేస్ట్ రూపంలో కూడా వాడుతున్నాం. మనం ఆ డిష్ తినేటప్పుడు కొంచెం ఆ ఉల్లి ఘాట్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇలా పేస్ట్ రూపంలో యాడ్ చేస్తాం. సో మధ్య మధ్యలో వీటిని మనం పైకి కిందికి కలుపుతూ ఉంటే అన్ని వైపులా ఈవెన్గా ఇది మనకు మగ్గిపోతుంది అనమాట. ఇదంతా వేసేసి కొంచెం పక్కన పెట్టేసుకున్నాం. కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది ఇది, బట్ డిష్ తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. అవన్నీ కూడా మర్చిపోతాను. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో పెరుగు, సో ఇది కొంచెం బాగా గిల కొట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోనే కారం, సో ఈ డిష్కి సరిపడా కొద్దిగా పసుపు, గరం మసాలా పొడి, అలాగే ధనియాల పొడి. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఒకసారి ఇది బాగా కలిపేసి ఇది కూడా టాస్ చేస్తున్నాం. దీంట్లో కొంచెం వాటర్ వేసేసి కొద్దిగా దీన్ని మనం లూజ్గా చేసేసుకున్నాం. ఓకే, సో ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్టవ్ కూడా ఆన్ చేస్తున్నాను నేను. ఇది ఇటువైపు షిఫ్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. జస్ట్ సిమ్లో పెట్టేసి మెల్లిగా చేస్తూ ఉంటే అవి మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మిగతా ప్రాసెస్ అనేది కూడా మనం చేసేసుకుందాం. దీంట్లో ఆయిల్, రోటీ కానీ పుల్కాలు కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పూరి కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు. సో కొంచెం ఆ పెరుగు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. అలాగే కొంచెం మనం వేసుకున్న మసాలాలు, ఉల్లిపాయ ఘాటు, అలాగే టొమాటో పులుపు, ఇవన్నీ కలగలిపి మనకు ఒక డిఫరెంట్ టేస్ట్లో సూపర్గా ఉంటుంది. రైస్తో కూడా తీసుకోవచ్చు. రైస్లో కూడా ఏంటంటే కొంచెం లైట్గా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్, జీరా రైస్ కానీ లేకపోతే జింజర్ రైస్ చేస్తారు, అంటే లైట్ పులావ్ ఫ్లేవర్స్తో. సో దాంట్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ డిష్. ఓకే, సో ముందుగా
కొద్దిగా జీలకర్ర. ఓకే, సో ఇక్కడ బెండకాయలు మనకు ఆల్మోస్ట్ అయిపోయాయి. దీన్ని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఆ వేడికి అది మగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం గ్రేవీ రెడీ చేసుకుంటున్నాం. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోవాలి. సో ఇలాంటి కొద్దిగా డిఫరెంట్గా మనం డిష్లు తయారు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు కచ్చాపచ్చాగా రోట్లో దంచి వేసేస్తున్నాం కానీ సూపర్గా ఉంటుంది. దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, ఇది కొంచెం మనకు పచ్చివాసన పోవాలి. ఉల్లి ఘాట్ అనేది లేకపోతే మనం అసలు తినలేము, అది ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇది నేను మీడియం స్పైస్లో చేస్తున్నాను. కొంచెం ఎక్కువగా స్పైసీ కావాలి అనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కొద్దిగా స్పైసీ అనేది దీనికి యాడ్ అవుతుంది. ఓకే, సో దీంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను నేను. అలాగే కొద్దిగా కారపొడి, సో టొమాటో ముక్కలు, అలాగే గ్రేవీకి సరిపడా ఉప్పు, ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం కావాలి అనుకుంటే ఇందాక ఉల్లిపాయలు క్యూబ్స్లా కట్ చేసాను కదా, అలా కూడా వేసుకోవచ్చు. నేను టమాటో కూడా 2 రకాలుగా వాడుతున్నాను. కొంచెం పేస్ట్లా కూడా చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను, కొంచెం మనకు గ్రేవీ అనేది ఎక్కువ రావడానికి. ఓకే, సో నెక్స్ట్ టమాటో ప్యూరీ. ఓకే, సో ఈ డిష్లో చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గానే చేస్తుందని. టమాటో ముక్కలుగా వేసుకున్నాను దీంట్లో, అలాగే పేస్ట్లా కూడా వేసుకున్నాం. ప్లస్ ఉల్లిపాయలు కూడా, ఉల్లి ఘాటు మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి క్వాంటిటీ ఎక్కువగా కాకుండా చూసుకోవాలి మీరు. అంటే మనం తీసుకునే బెండకాయ కానీ, సో ఇదే కాంబినేషన్లో ఇంకా వేరే వెజిటేబుల్స్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో బెండకాయ బేస్లో నేను ఒకటి చూపిస్తున్నాను. సో క్యూబ్స్లో కట్ చేసుకుని అలా వేసుకుంటే ఏంటంటే మధ్య మధ్యలో అది కొద్దిగా ఆ పచ్చిదనం ఉంటుంది. జస్ట్ వేగుతుంది, మగ్గుతుందంటే ఆ ఉల్లి ఘాట్ అనేది కొంచెం ఆ ముక్కల్లో తెలుస్తుంది కాబట్టి కొంచెం క్యూబ్స్లా వేసుకున్నాను. సో చెప్పాను కదా, టమాటాలు కూడా కావాల్స్తే ఇలా చిన్న ముక్కలుగా కాకుండా క్యూబ్స్లా కట్ చేసి, అంటే జ్యూస్ అనేది తీసేసి మనం అలా కూడా వేసుకునే బాగుంటుంది. అలా వేసుకున్నట్టు ఏంటంటే కొంచెం ఎండింగ్లో వేసుకోవాలి. అది వేగినట్టుగా ఉంటే మనకు ఆ టేస్ట్ అనేది మనకు పంట కింద నలిగినప్పుడు సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా, సో మనకి ఇవన్నీ కూడా మగ్గిపోయాయి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పెరుగు అలాగే మసాలా పొడుల మిశ్రమం. ఓకే, కొద్దిగా లూజ్ చేసి వేసుకుంటే ఏంటంటే ఆ మసాలా పొడులన్నీ కొంచెం మగ్గేంత వరకు అది అడుగు అంటకుండా దాంట్లో యాడ్ చేసిన వాటర్ అనేది కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అన్నమాట మనకి. ఓకే, సో ఇది పెరుగు మనకు మగ్గడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఫాస్ట్గానే అయిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది కూడా తొందరగానే రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో
ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు. కొద్దిగా వేగినట్టుగా మనం వేయించుకున్నాం కదా, అలాగే బెండకాయ ముక్కలు రెండుని కలిపేసి మనం అలా వేయించాం. గ్రేవీలో వేయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఇది మీరు కిచెన్లో చేస్తుంటే మీ మొత్తం ఇల్లు మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంట్లోనే కాదు, వీధి కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఈ ఫ్లేవర్స్ అని. ఇప్పుడు కొంచెం నేను సిమ్లో పెట్టేస్తున్నాను. స్టవ్ పెట్టేసి ఈ బెండకాయ ముక్కలని కూడా బాగా ఆ గ్రేవీలో మునిగేట్టుగా మనం బాగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆ చిన్న హోల్స్లా ఉంటాయి కదా బెండకాయకి, ఆ లోపల వరకు ఆ మసాలా పోతే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా తెలుస్తుంది. సో లోపల వరకు పోవడానికి ఇంకా ఫ్లేవర్స్ కూడా మూత పెట్టేస్తే ఇంకా ది బెస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇది కొంచెంసేపు మనకి మగ్గాలి. ఓకే, చూసేద్దాం. సూపర్గా ఉంది. సో గ్రేవీ కొంచెం ఇలా ఉంటే మనకు సరిపోతుంది. కొద్దిగా మళ్ళీ మనం మగ్గించేటప్పుడు కొద్దిగా చిక్కగా అయిపోతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. స్మెల్ చాలా సూపర్గా వస్తుంది. గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, కొంచెం ఇంగువ కూడా వేసాం. కొన్ని డిష్లలో ఆ ఇంగువ టచ్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో పైనుండి కొద్దిగా ఓకే, సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ ఉల్లి మసాలా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బెండకాయ ఉల్లి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, పెరుగు 1/2 కప్పు, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, టమాటా ముక్కలు 1/2 కప్పు, టమాటా ప్యూరీ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. బెండకాయ ఉల్లి మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్ లా సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పెరుగు వేసి బాగా కలుపుకొని తర్వాత అందులో కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి మగ్గించుకొని ఇప్పుడు అందులో ఇంగువ, కారం పొడి, టమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, టమాటా ప్యూరీ, తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మగ్గించుకున్న బెండకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని చివరగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ ఉల్లి మసాలా రెడీ.